హాయ్ అండి. ఈరోజు సోరకాయ క్యారెట్తో సర్వపిండి చేద్దామని చెప్పి ఇలా 2 పెద్ద క్యారెట్స్, ఒకటి సోరకాయ మీడియం సైజు అండ్ కొంత కొత్తిమీర అయితే కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం తరుక్కున్న ఈ క్యారెట్, సోరకాయ తురుము అండ్ ఈ కొత్తిమీర తురుము దీంట్లో ఇలా వేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్, తర్వాత ఇందులోకి ఒక 3 కప్స్ వరకు నేనైతే ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది బేస్డ్ ఆన్ మనకి ఉన్న ఈ తురుముతో చూసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేనైతే ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం, ఇంకా ఎంతైతే అంత యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. అండ్ 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పల్లీలను అయితే ఇవి పచ్చి పల్లీలే, వీటిని ఇలా క్రష్ చేసుకొని ఈ పొట్టు అంతా తీసేసి వేసుకోవాలి. బట్ నేను ఇలా పొట్టుతోనే వేసుకుంటున్నాను. మనం ఈ సర్వపిండి పెట్టుకునే ఒక 10 to 15 మినిట్స్ ముందు ఇలా శనగపప్పు నానబెట్టుకోవాలి. దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత దీన్నంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇంకా మనం దీన్ని మిక్స్ చేస్తూ యాడ్ చేయడమే. దీంట్లో వాటర్ అయితే ఎక్కువగా అవసరం ఉండదు, ఎందుకంటే క్యారెట్లోను సోరకాయలోను మనకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అదే వాటర్ సరిపోతుంది. ఇఫ్ కావాలంటే కొంత యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా దీన్నైతే ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. టచ్ చేస్తే కొంచెం మాయిశ్చర్గా ఉండాలి. మరీ రఫ్గా ఉంటే మనకు సర్వపిండి బాగా గట్టిగా వస్తుంది, తినడానికి కూడా అంతగా టేస్ట్ బాగోదు. సో ఇలా ఉండాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని, ఇలాంటి తవా కానీ లేకపోతే కొంచెం మందపాటి ఏదైనా గిన్నెలో కానీ కొంచెం ఆయిల్ తీసుకొని, ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్ తీసుకొని దీన్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని కొంత పిండి ఇలా ముద్దలాగా చేసుకొని దీన్ని ఇందులో వేసుకొని కొంచెం లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాన్ కొంచెం మందంగా ఉండాలి, అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా అనుకోవాలి. తర్వాత ఇలా సన్నగా ఒత్తుకోండి, పర్లేదు, ఇదేం అతుక్కోదు. దీన్ని అక్కడక్కడ ఇలా హోల్స్ చేసుకోండి, ఎందుకంటే ఆవిరి అనేది పైకి రావడానికి. నెక్స్ట్ ఈ కొంచెం ఒక్కొక్క డ్రాప్, ఎక్కువ అవసరం లేదు ఆయిల్, ఇలా ఈ హోల్స్లో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా ఫస్ట్ ఒక హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు కాల్చుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే లోపల ఇది వేడెక్కి దీంట్లో నుంచి పొగలు అనేటివి ఇలా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఒక మూత పెట్టాలి. మూత పెట్టి ఈ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా మూత తీసి చూద్దాము. చూసారా, ఆవిరి అనేది ఇలా పైకి రావాలి, అప్పుడే మాయిశ్చర్ అనేది ఫామ్ అయ్యి మనకి ఈ సర్వపిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. దీన్ని ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మధ్యలో ఎలాగూ కాలుతుంది కాబట్టి మనం ఈ చివర్ల మీద ఫోకస్ చేసి తిప్పుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఈ చివర్లలో మార్చుకుంటూ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది ఈజీగా ఊడి రావాలి అంటే మనకు అర్థమైపోతుంది. ఈ కింద నుండి ఆవిరి అనేది ఇలా పైకి లేస్తుంది, ఇది దీన్ని ఇలా పైకి లేపుతుంది, ఇది పొంగుతుంది. సో అప్పుడు మనకి ఇది అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూద్దాం. అది చుట్టూ అయితే బాగా కాలింది. ఒకసారి సైడ్స్ అన్నీ చూసుకొని అన్ని వైపులా ఇలా నీట్గా కాల్చుకొని దీన్ని తీసేయడం. ఇంకా ఇదైతే మనం ఫైనల్గా చేసుకున్న సర్వపిండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది.